కానీ మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎక్కడ కూడా ఆగకుండా ఏ విధంగా సక్సెస్ఫుల్గా ఇక్కడ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ని సెలబ్రేట్ చేశారనేదే ప్రజెంట్ మన లెసన్ డైరీ కా ఏక్ పన్నా. హాయ్ స్టూడెంట్స్, నేను మీ సునీల్ గాంధీ మేడంని. వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీల్ గాంధీ అకాడమీ. టుడేస్ టాపిక్ 10th క్లాస్ హిందీ స్పర్శ టెక్స్ట్ బుక్లోని గద్య భాగ్లో డైరీ కా ఏక్ పన్నా, ఏ పేజ్ ఆఫ్ ఏ డైరీ లెసన్ గురించి తెలుసుకుందాం. లెసన్ స్టార్ట్ చేయడానికి ముందు లెసన్కి సంబంధించి కొద్దిగా జనరల్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. 1947లో ఇండిపెండెన్స్ బిఫోర్ మన దేశాన్ని బ్రిటిషర్స్ ఇక్కడ పరిపాలించేటటువంటి వాళ్ళు. ఆ సమయంలో అంటే ఈ బ్రిటిషర్స్ పరిపాలనా కాలంలో మన దేశానికి స్వాతంత్రం కావాలి, ఇండిపెండెన్స్ కావాలి అని పోరాడినటువంటి ఎంతోమంది గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. జనరల్గా ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటూనే మనకు కొన్ని నేమ్స్ ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో డిస్ప్లే అవుతూ వస్తాయి. మేజర్గా మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్. వీళ్ళే కాకుండా నంబర్ ఆఫ్ పీపుల్ ఇండిపెండెన్స్ మూమెంట్లో పార్టిసిపేట్ అవ్వడం అన్నది జరిగింది. ల్యాక్స్ ఆఫ్ పీపుల్ సాక్రిఫైస్డ్ దేర్ లైఫ్. అలాంటి సమయంలో సీతారాం సెక్సరియా రైటరు తన డైరీ పేజ్లో ఇండిపెండెన్స్ డే గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నోట్ చేశారని చెప్పేసి ప్రజెంట్ మన లెసన్ డైరీ కా ఏక్ పన్నా రిటర్న్ బై సీతారాం సెక్సరియా. దెన్ ఫస్ట్ कमिंग टू दी लेखक परिचय. हु इज़ द लेखक हियर? सीताराम जी. यहाँ पर सीताराम का जन्म 1892 में और मृत्यु 1982 में. 1892 में राजस्थान के नवलगढ़ में जन्मे सीताराम सेक्सरिया का अधिकांश जीवन कोलकाता में बीता. ఇక్కడ సీతారాం గారు రాజస్థాన్లోని నవల్గఢ్ అనేటటువంటి ప్రాంతంలో జన్మించారు నాన్న. అక్కడ జన్మించినప్పటికీ కూడా తన లైఫ్లో ఎక్కువ టైం అంతా కూడా కోల్కతా, ప్రజెంట్ మనం కలకత్తా అని పిలుస్తూ ఉంటాం, కలకత్తాలో సీతారాం గారు తన లైఫ్ని లీడ్ చేశారు నాన్న. व्यापार व्यवसाय से जुड़े सेक्सरिया अनेक साहित्यिक, सांस्कृतिक और नारी शिक्षण संस्थाओं के प्रेरक, संस्थापक और संचालक रहे. వ్యాపార వ్యవసాయ సే జుడే అంటే బిజినెస్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఈ సీతారాం గారు బిజినెస్ ఫీల్డే కాకుండా సాహిత్యిక్ అంటే ఏంటి, లిటరేచర్ రిలేటెడ్ అంటే ఈ సాహిత్యానికి సంబంధించినటువంటి, సాంస్కృతిక్ కల్చరల్ రిలేటెడ్, నెక్స్ట్ నారీ శిక్షణ సంస్థాओंके అంటే ఉమెన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ యొక్క సంస్థాపక్, ఫౌండర్ అండ్ సంచాలక్ అంటే ఏంటన్నా ఇక్కడ మేనేజర్ ఆర్ డైరెక్టర్గా కూడా ఇక్కడ ఒక రోల్ని ప్లే చేశారు సీతారాం సెక్సరియా గారు. महात्मा गांधी के आह्वान पर स्वतंत्रता आंदोलन में बढ़ चढ़कर हिस्सेदारी की. ఇక్కడ ఆల్రెడీ మహాత్మా గాంధీజీ మన దేశానికి స్వాతంత్రం కావాలి అని చెప్పి ఇండిపెండెన్స్ ఫైట్ని స్టార్ట్ చేస్తున్నారు నాన్న. ఈ ఇండిపెండెన్స్ మూమెంట్లో పార్టిసిపేట్ అవ్వమని సీతారాం గారికి ఎవరి నుంచి ఇక్కడ ఇన్విటేషన్ వచ్చింది? మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి. అలా ఇన్విటేషన్ రాగానే ఈయన చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యారు. బడ్ చడ్కర్ హిస్సేదారీకి అంటే యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్. అందుకే చెప్పున్నాను, మనకు తెలిసినటువంటి వాళ్ళే కాకుండా మనకు తెలియనటువంటి చాలామంది కూడా ఈ ఫ్రీడమ్ ఫైట్లో పార్టిసిపేట్ అయ్యి ఉన్నారు నాన్న. गुरुदेव रवींद्रनाथ टैगोर महात्मा गांधी नेताजी सुभाष चंद्र बोस के करीब रहे. करीब रहने का अर्थ होता है स्टे क्लोज टू दोज पर्सన్స్. అంటే ఇక్కడ మహాత్మా గాంధీ గారితో అలానే రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీతో సీతారాం గారు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు ఈ ఫ్రీడమ్ ఫైట్లో. सत्याग्रह आंदोलन के दौरान जेल यात्रा भी की. कुछ साल तक आज़ाद हिंद फौज के मंत्री भी रहे. भारत सरकार ने उन्हें 1962 में पद्मश्री सम्मान से सम्मानित किया गया. సత్యాగ్రహ మూమెంట్లో పార్టిసిపేట్ అయినందుకు గాను సీతారాం గారిని జైలుకు కూడా పంపించారు. కొన్ని సంవత్సరాలు ఆజాద్ హింద్ ఫౌజ్కి ఈయన మినిస్టర్ లాగా ఉండడం జరిగింది. సీతారాం గారి సర్వీసెస్ని ఐడెంటిఫై చేసినటువంటి మన ఇండియన్ గవర్నమెంట్ 1962లో పద్మశ్రీ అవార్డు ఇచ్చి ఇక్కడ సత్కరించారు. నెక్స్ట్ सीताराम सेक्सरिया को विद्यालयी शिक्षा पाने का अवसर नहीं मिला. स्वाध्याय से ही पढ़ना लिखना सीखा.
ఆ జనరేషన్లో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ లభించడం అనేది కొద్దిగా కష్టంగా ఉండేది. ప్రజెంట్ జనరేషన్లో ఎడ్యుకేషన్ అనేది మీ దగ్గరికి వస్తున్నప్పటికీ కూడా మీరు చదవడానికి ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్ ఇక్కడ చూపించరు. బట్ ఓల్డెన్ జనరేషన్లో ఎలాంటి ఫెసిలిటీస్ లేనప్పటికీ కూడా సీతారాం గారికి ఉన్నటువంటి ఆ సెల్ఫ్ ఇంట్రెస్ట్తో ఏమైంది, ఇక్కడ చదవడం రాయడం అన్నది నేర్చుకున్నారు. స్మృతికన్, మన్ కీ బాత్, బీతా యుగ్, नई याद और 2 भागों में एक कार्यकर्ता की डायरी उनकी उल्लेखनीय कृतियाँ है. ఇవన్నీ కూడా సీతారాం గారు రాసినటువంటి ప్రముఖమైనటువంటి రచనలు. దెన్ కమింగ్ టు ద పార్ట్ ప్రవేశ్. अंग्रेजों से देश को मुक्ति दिलाने के लिए महात्मा गांधी ने सत्याग्रह आंदोलन छेड़ा था. इस आंदोलन ने जनता में आज़ादी की अलग जगाई. अलग जगाना మీన్స్ అవేకండ్. ఈ సత్యాగ్రహ ఆందోళన ఏదైతే ఉందో ఆ ఉద్యమం ద్వారా పీపుల్లో ఇక్కడ అవేర్నెస్ క్రియేట్ చేశారు. ఎలాంటి అవేర్నెస్ అన్నది క్రియేట్ అయింది? వీ వాంట్ ఇండిపెండెన్స్ అనేటటువంటి అవేర్నెస్ని క్రియేట్ చేసేసారు మహాత్మా గాంధీ గారు. देश भर से ऐसे लाखों लोग सामने आए जो इस महासंग्राम में अपना सर्वस्व न्योछावर करने को तत्पर थे. ఒక్కసారి గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు లేదంటే ఆ సత్యాగ్రహ ఆందోళనకి సంబంధించి ఈ అవేర్నెస్ ఏదైతే ప్రజల్లోకి వెళ్ళిపోయిందో దాని ద్వారా ఈ గొప్ప మహాసంగ్రామంలో పార్టిసిపేట్ అవ్వడానికి ఎంతోమంది ఇండియన్ పీపుల్, ఎంతోమంది మన భారతదేశ ప్రజలు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా రెడీ అయిపోయారు. నెక్స్ట్ 26 जनवरी 1930 को गुलाम भारत में पहली बार स्वतंत्रता दिवस मनाया गया था. यह सिलसिला आगे भी जारी रहा. आज़ादी के 2.5 साल बाद 1950 में यही दिन हमारे अपने गणतंत्र के लागू होने का दिन भी बना. జనరల్గా మనం అందరం ఇండిపెండెన్స్ డే అంటే ఆగస్ట్ 15 అని, అలానే రిపబ్లిక్ డే అంటే గణతంత్రతా దివస్ అంటే జనవరి 26 అనే విషయం మన అందరికీ కూడా తెలుసు. దిస్ ఈజ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. కానీ బిఫోర్ ఇండిపెండెన్స్ మనము ఇండిపెండెన్స్ డేని ఏ విధంగా స్టార్ట్ చేసాం, ఏ విధంగా సెలబ్రేట్ చేసాం అనేది ఈ లెసన్ ద్వారా మనకు తెలియచెప్పబోతున్నారు లేక సీతారాం గారు. జనవరి 26, 1930లో ఇంకా అప్పటికి మన భారతదేశానికి స్వాతంత్రం బ్రిటిషర్స్ ఇవ్వలేదు. ఇవ్వకముందే అంటే మనల్ని బ్రిటిషర్స్ పరిపాలించేటటువంటి సమయంలోనే మనము మన భారతదేశంలో ఫస్ట్ ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. when we celebrated 26 జనవరి 1930లో. ఇంకా బ్రిటిషర్స్ మనకు అప్పటికి ఈ స్వాతంత్రం అన్నది ఇవ్వకపోయినా కూడా మన నేషనల్ లీడర్స్, మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రోజున ఫస్ట్ ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేశారు. అక్కడితో ఆగలేదు నాన్న. నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ అదే రోజునే ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసేటటువంటి పద్ధతి అన్నది ఇక్కడ ఫాలో అవుతూ వచ్చారు. సేమ్ ఈ డే ఏదైతే ఉందో జనవరి 26 అనేది ఆఫ్టర్ ఇండిపెండెన్స్, బ్రిటిషర్స్ మనకి ఇండిపెండెన్స్ ఇచ్చిన తర్వాత 1950 నుంచి మనం రిపబ్లిక్ డేగా అంటే గణతంత్రతా దివస్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ప్రజెంట్. प्रस्तुत पाठ के लेखक सीताराम सेक्सरिया आज़ादी की कामना करने वाले उन्हीं अनंत लोगों में से एक थे. वह दिन प्रतिदिन जो भी देखते, सुनते और महसूस करते थे उसे अपनी निजी डायरी में दर्ज कर लेते थे. दर्ज करना, नोट करना. ప్రస్తుత పాఠం డైరీకా ఏక్ పన్నా యొక్క రైటర్ సీతారాం గారు మన దేశానికి స్వాతంత్రం రావాలి అని చెప్పి కోరుకునేటటువంటి లక్షల మందిలో ఈయన కూడా వన్ ఆఫ్ ద పర్సన్ అనమాట. అలానే ఈయన రోజు ఆ స్వాతంత్ర సంగ్రామంలో పార్టిసిపేట్ చేసేటటువంటి సమయంలో విన్నది అవ్వచ్చు, లేదంటే చూసింది అవ్వచ్చు, లేదంటే ఏదైనా తను ఫీల్ అయినటువంటి అంశాలు అవ్వచ్చు, ఇక్కడ ప్రతిరోజు కూడా తన డైరీలో నోట్ చేస్తూ వచ్చేవాళ్ళు నాన్న. యాక్చువల్గా డైరీ రైటింగ్ అనేటటువంటి హ్యాబిట్ ఉన్నటువంటి పర్సను సీతారాం గారు. జనరల్గా మనం కూడా చాలామంది డైరీని రాస్తూ ఉంటాం. ఇక్కడ డైరీ రాసేటప్పుడు ఏంటి, పర్టికులర్గా ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైనా కావచ్చు, ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో రాస్తూ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ అక్కడ నోట్ చేస్తూ ఫైనలీ మన ఒపీనియన్ని కూడా అక్కడ యాడ్ చేస్తూ వస్తాం. ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ హ్యాబిట్. ఇది డైరీ రైటింగ్ వల్ల చాలా నెంబర్ ఆఫ్ ఇయర్స్ తర్వాత కావచ్చు, చాలా డేస్ తర్వాత కావచ్చు, మనకు అది ఒక మెమరీ లాగా కూడా ఉండిపోవడం అన్నది జరుగుతుంది. అలానే సీతారాం గారికి ఉన్నటువంటి డైరీ రైటింగ్ అనేటటువంటి హ్యాబిట్ ఏదైతే ఉందో అతను రాసుకున్నటువంటి డైరీలోని ఒక్క పేజీ ఈరోజు ప్రస్తుతం మన లెసన్. దెన్ इस पाठ में उनकी डायरी की 26 जनवरी 1931 का लेखा जोखा है. प्रेजेंट మన లెసన్ కూడా సీతారాం గారు రాసినటువంటి 26 జనవరి 1931
ఈ యొక్క పేషే మనము లెసన్లో తెలుసుకోబోతున్నాం నాన్న. మనం అబ్జర్వ్ చేసినట్టయితే 1930లో 26 జనవరిన వీ సెలబ్రేటెడ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే. ఇక్కడ సేమ్ జనవరి 26 1931లో అంటే ఇట్ ఈస్ ద సెకండ్ ఇండిపెండెన్స్ డే అనమాట. ఇప్పుడు బ్రిటిషర్స్ పరిపాలనా కాలంలో మనముగా సెల్ఫ్గా ఇండిపెండెన్స్ డే అనౌన్స్ చేసుకున్నప్పుడు. కాబట్టి ఈ సెకండ్ ఇండిపెండెన్స్ డే వాళ్ళు ఏ విధంగా జరుపుకున్నారు అనేది మన యొక్క లెసన్ డైరీ కా ఏక్ పన్నా. ఈ డైరీ రాసినటువంటి పర్సన్ ఎవరినైనా సీతారాం గారు. దెన్ नेताजी सुभाष चंद्र बोस और स्वयं लेखक सहित कलकत्ता के लोगों ने देश का दूसरा स्वतंत्रता दिवस किस जोश खरोश से मनाया. अंग्रेज प्रशासकों ने इसे उनका अपराध मानते हुए उन पर और विशेषकर महिला कार्यकर्ताओं पर कैसे कैसे जुल्म ढाए, यह सब इस पाठ में वर्णित है. యాక్చువల్గా ఈ లెసన్లో ఏముందంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మనకు తెలుసు ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్, అలానే స్వయంగా లేఖక్ కూడా ఈ కలకత్తాలో ఈ సెకండ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో ఏ విధంగా పార్టిసిపేట్ అయ్యారు, వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఆ సెలబ్రేషన్ ఇక్కడ జరుపుకున్నారు. అలానే ఇక్కడ బ్రిటిషర్స్ దీని ఒక క్రైమ్ అపరాధ్ అంటే ఇది ఒక నేరం లాగా చూసారనమాట. ఇది ఒక క్రైమ్ లాగా ఏ విధంగా వాళ్ళు వీళ్ళను ట్రీట్ చేశారు. అలానే మహిళా కార్యకర్తలు అంటే ఇక్కడ ఉమెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ కలకత్తాలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళని ఏ విధంగా ఇక్కడ అణిచివేశారు అంటే ఆ సెలబ్రేషన్ చేయకుండా అడ్డుకున్నారనేదే ప్రజెంట్ మన లెసన్ డైరీ కా ఏక్ పన్నా. అంటే ఆ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అనేది జరగకుండా బ్రిటిషర్స్ ఏ విధంగా అపోజ్ చేశారు, మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఏ విధంగా ముందుకెళ్తూ ఆ రోజున ఆ ఇండిపెండెన్స్ డేని సక్సెస్ఫుల్గా సెలబ్రేట్ చేశారు అన్నదే డైరీ కా ఏక్ పన్నా లెసన్. దెన్ यह पाठ हमारे क्रांतिकारियों की कुर्बानियों की याद तो दिलाता ही है, साथ ही यह भी उजागर करता है कि एक संगठित समाज कृत संकल्प हो तो ऐसा कुछ भी नहीं जो वह न कर सके. कुर्बानी का अर्थ होता है सैक्रिफाइस. क्रांतिकार्य రెవల్యూషనరీస్ అంటే ఒక్కసారిగా మన యొక్క దేశానికి సంబంధించినటువంటి ఈ విప్లవకారులు అంటే మాకు స్వాతంత్రం కావాలి అనేటటువంటి ఈ విప్లవకారులు ఎవరైతే ఉన్నారో మన నేషనల్ లీడర్స్ యొక్క సాక్రిఫైసెస్ మనకు గుర్తు రావడం అన్నది జరుగుతుంది. ఎంతోమంది నేషనల్ లీడర్స్ యొక్క సాక్రిఫైసెసే కాకుండా ఒక సొసైటీ మాకు స్వాతంత్రం కావాలి అని చెప్పి డిసైడ్ అయినప్పుడు వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళారు, ఎలా సక్సెస్ అయ్యారు అని చెప్పి మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకుంటున్నాం. దెన్ కమింగ్ టు ద లెసన్ 26 जनवरी 1931. 26 जनवरी आज का दिन तो अमर दिन है. अमर का अर्थ होता है इमोर्टल, చావు లేనటువంటిది. ఏది కూడా చావు లేకుండా ఉండదు నాన్న. బట్ దీని అర్థం ఏంటి అంటే ఎప్పటికీ అవి మన మధ్య వాళ్ళ యొక్క మెమరీస్ అన్నవి మన బ్రెయిన్లో కానీ మన మధ్య ఉండిపోవడం అన్నది జరుగుతుంది కాబట్టి ఇమ్మోర్టల్ అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవ్వరూ కూడా మన కళ్ళ ముందు లేరు, అయినా కూడా వాళ్ళందరినీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవడం అన్నది జరుగుతుంది. దట్స్ వై దే ఆర్ అమర వీర్, అమర్ జవాన్. అమర్ అనే వర్డ్ని ఇందుకొరకు మనం ఇక్కడ యూస్ చేస్తూ ఉంటున్నాం. అలానే ఇక్కడ స్టార్టింగ్ లైన్లోనే అంటున్నారు ఆజ్ కా దిన్తో అమర్ దిన్ హై అంటే చరిత్రలో ఈ రోజుకి మరణం చావు అన్నది లేదు. ఎందుకు? ఆ రోజు యొక్క ఇంపార్టెన్స్ ఆ విధంగా ఉంది, ఇంపాక్ట్ అన్నది ఆ విధంగా ఉంది. 26 జనవరి 1931 అనే డేని ఎప్పటికీ కూడా మర్చిపోలేరు కాబట్టి ఇమ్మోర్టల్ అని ఉన్నారు. आज के ही दिन सारे हिंदुस्तान में स्वतंत्रता दिवस मनाया गया था. ఆ రోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి నాన్న? ఆ రోజున పూర్తి భారతదేశంలోనే ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేశారు. और इस वर्ष भी उसकी पुनरावृत्ति थी जिसके लिए काफ़ी तैयारियां पहले से ही की गई थी. సేమ్ నెక్స్ట్ ఇయర్ కూడా 1931లో కూడా సేమ్ 26 జనవరిన ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేయాలి, పునరావృత్తి రిపీట్ చేయాలని చెప్పి మన నేషనల్ లీడర్స్ అనుకుని దానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసి ఉన్నారు. गत वर्ष अपना हिस्सा बहुत साधारण था, इस वर्ष जितना अपने दे सकते थे दिया था. లాస్ట్ ఇయర్ 1930లో సెలబ్రేట్ చేసినప్పుడు మనం చాలా సింపుల్గా సాధారణంగా అక్కడ సెలబ్రేషన్ అన్నది జరిగింది. ప్రజెంట్ 1931లో ఏదైతే మనం సెలబ్రేట్ చేయబోతున్నామో అది మన వీలైనంత ఎంత పాసిబిలిటీ ఉంటే అంత ఆ డేని మనం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యి ఉన్నారు. केवल प्रचार में 2000 रुपया खर्च किया गया था. सारे काम का भार अपने समझते थे, अपने ऊपर है और इसी तरह से कार्य करता थे. उनके घर जा जाकर समझाया था.
ప్రచార్ కే లియే అంటే ఏంటి, ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సెలబ్రేట్ చెయ్యాలి అని చెప్పి ప్రజల్లో అవేర్నెస్ని తీసుకురావడం కొరకు, లేదంటే అరేంజ్మెంట్స్ కొరకు 2000 రూపీస్ అన్నవి ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు. అలానే ఇక్కడ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీగా, భారత అర్థ క్యా హై రెస్పాన్సిబిలిటీ, ఇది మన దేశం, ఇది మన ఇండిపెండెన్స్ డే అనేటటువంటి ఒక రెస్పాన్సిబిలిటీతో కార్యకర్తలు ఏం చేస్తున్నారు నాన్న, ఇంటింటికి వెళ్ళి ఇండిపెండెన్స్ డే యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలియజెప్పారు. ఆ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ అవ్వాలి అనేటటువంటి మెసేజ్ని పాస్ చేయడం అన్నది జరిగింది. 1930లో మనం ఫస్ట్ ఇండిపెండెన్స్ డేని చాలా నార్మల్ వేలో సెలబ్రేట్ చేసినప్పటికీ కూడా ఈ సెకండ్ ఇండిపెండెన్స్ డే 1931 26 జనవరిన ఏదైతే జరగబోతుందో చాలా గ్రాండ్గా, అలానే ప్రజల్లో అవేర్నెస్ని తీసుకొచ్చేలాగా, అలానే బ్రిటిషర్స్ కూడా ఈ ఇండియన్స్కి ఇండిపెండెన్స్ వచ్చింది అనేలాగా వీళ్ళు సెలబ్రేట్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయి ఉన్నారు. बड़े बाजार के प्राय मकानों पर राष्ट्रीय झंडा फहरा रहा था और कई मकानों तो ऐसे सजाए गए थे कि ऐसा मालूम होता था कि मानव स्वतंत्रता मिल गई हो. మన స్కూల్స్ అవ్వచ్చు, మన ఆఫీసెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రజెంట్ మనం కూడా ఈ డే సెలబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో, ఇండిపెండెన్స్ అవ్వచ్చు, లేదంటే రిపబ్లిక్ డే అవ్వచ్చు, మన నేషనల్ ఫ్లాగ్స్తో బాగా డెకరేట్ చేసేసి ఉంటాము. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ 75th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ప్రధానమంత్రి మోదీ గారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని చెప్పి హర్ ఘర్ తిరంగా అన్నారు. అంటే ప్రతి ఇంటి మీద కూడా మనం ఫ్లాగ్ని హాయిస్ట్ చేస్తున్నాం నాన్న. అలానే ఇప్పుడు కూడా ఈ 1931 ఈ సెలబ్రేషన్స్లో భాగంగా కోల్కతాలోని బడే బజార్ ఏరియాలో ఉన్నటువంటి ఈ హౌసెస్ మీదంతా కూడా అప్పట్లో ఉన్నటువంటి మన ఇండియన్ ఫ్లాగ్ని హాయిస్ట్ చేయడం అన్నది జరిగింది. ఒక్కసారిగా ఆ ఎన్విరాన్మెంట్ చూడగానే మనకు స్వాతంత్రం వచ్చేసిందేమో అనేటటువంటి ఫీల్ కూడా కలిగించింది. कलकत्ते के प्रत्येक बाग में ही झंडे लगाए गए थे. जिस रास्ते से मनुष्य जाते थे उसी रास्ते में उत्साह और नवीनता मालूम होती थी. కలకత్తాలోని ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నిట్లో కూడా మన ఫ్లాగ్ అన్నది కనిపిస్తూ ఉంది. మనం ఆ దారిన జనరల్గా వెళ్తూ ఉన్నప్పుడు మనలో తెలియనటువంటి హ్యాపీనెస్, ఒక కొత్తదనము, ఒక న్యూ ఎన్విరాన్మెంట్ అక్కడ మనము ఫీల్ అవుతూ వస్తున్నాం నాన్న. ఎందుకు, మనం ఏ దారిలో నడుస్తున్నాము, ఎక్కడైతే మన ఫ్లాగ్స్ అన్నీ కూడా అక్కడ రెపరెపలాడుతున్నాయో, మనం స్వాతంత్రం వచ్చిందనేటటువంటి ఫీల్లో ఉన్నామో, ఆ దారిలో మనం ఇక్కడ నడవడం కారణంగా మనలో తెలియనటువంటి ఒక హ్యాపీనెస్ కూడా అక్కడ జనరేట్ అయ్యింది పీపుల్లో. लोगों का कहना था कि ऐसी सजावट पहले नहीं हुई. ఆ దారిన వెళ్ళేటటువంటి వాళ్ళందరూ అనుకుంటున్నారు ప్రీవియస్గా ఇలాంటి డెకరేషన్ ఎప్పుడూ కూడా లేదు, ఇండిపెండెన్స్ డే డెకరేషన్స్ ఈ విధంగా లేవు అని చెప్పి ఫీల్ అయ్యారు. पुलिस भी अपनी पूरी ताकत से शहर में गश्त देकर प्रदर्शन कर रही थी. బ్రిటిషర్స్ ఊరుకోరు కదా, ఇక్కడ పోలీస్ వాళ్ళని ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ని ఆపడానికి యూస్ చేస్తూ ఉన్నారు. అందుకే ఈ పోలీస్ వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు నాన్న, గస్త్ అర్థ్ హోతా హై పెట్రోలింగ్ ద సిటీ. జనరల్గా ఇప్పుడు కూడా మనకి పోలీస్ పాట్రోలింగ్ అన్నది ఉంటుంది, ఎలాంటి డేంజరస్ యాక్టివిటీస్ అన్నవి జరగకుండా. సేమ్ అప్పుడు కూడా బ్రిటిషర్స్ టైంలో కూడా ఈ పోలీస్ వాళ్ళందరూ కూడా ఆ సిటీ అంతా కూడా, ఈ కోల్కతా ప్లేసెస్ అన్నీ కూడా ఆ సిటీ పాట్రోలింగ్ అన్నది జరుగుతోంది. ఎందుకు, టు స్టాప్ ద ఇండిపెండెన్స్ డే सेलिब्रेशंस. मोटर लारियों में गोरखे तथा सार्जेंट प्रत्येक मोड़ पर तैनात थे. कितनी ही लारियां शहर में घुमाई जा रही थी. घुड़सवारों का प्रबंध था, कहीं भी ट्रैफिक पुलिस नहीं थी. सारी पुलिस को इसी काम में लगाया गया था. बड़े बड़े पार्कों तथा मैदानों में पुलिस ने सवेरे से ही घेर लिया था. ఇక్కడ పెద్ద పెద్ద పార్క్స్ అవ్వచ్చు, లేదంటే గ్రౌండ్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉన్నాయి, ఇక్కడ పోలీస్ యొక్క కంట్రోల్లో. ఇక్కడ సిటీలో చూసినట్టయితే ఒక్క చోట కూడా ట్రాఫిక్ పోలీసే కనిపించట్లేదు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి. ఆల్ ద పోలీస్ డిపార్ట్మెంట్స్, ఈ ట్రాఫిక్ పోలీస్ అవ్వచ్చు, లేదంటే సార్జెంట్ అంటే ఏంటి, సేనామే ఏక్ పద్, సైన్యంలో ఒక పదవి నాన్న వీళ్ళది. అంటే వీళ్ళు అవ్వచ్చు, రిమైనింగ్ పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు, అందరూ కూడా ఏంటి, మన యొక్క ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ని అడ్డుకోవడానికి సిటీని అంతా కూడా కవర్ చేసి హార్సెస్ మీద తిరుగుతున్నారు, కొంతమంది వెహికల్స్ మీద తిరుగుతూ ఉన్నారు. అలానే ఎక్కడా కూడా ఈ సెలబ్రేషన్ జరగకుండా వాళ్ళ యొక్క కంట్రోల్లోనే ఆల్ ఇంపార్టెంట్ ప్లేసెస్, పార్క్స్ అవ్వచ్చు, లేదంటే పెద్ద పెద్ద గ్రౌండ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ పోలీస్ యొక్క కంట్రోల్లోనే ఉండేలాగా చూసుకుంటున్నారు. मॉन्यूमेंट के नीचे जहां शाम को सभा होने वाली थी उस जगह तो भोर में 6 बजे से ही पुलिस ने बड़ी संख्या में घेर लिया था, पर तब भी कई जगह तो भोर में ही झंडा फहराया गया. भोर का अर्थ होता है अर्ली मॉर्निंग. ఇక్కడ మాన్యుమెంట్,
मॉन्यूमेंट का अर्थ होता है स्मारक, यह चिन्ह स्मारक चिन्ह। కోల్కతాలోని ఈ మాన్యుమెంట్ దగ్గర ఈవినింగ్ ఇండిపెండెన్స్ డే గ్యాదరింగ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఏదైతే ఉందని బ్రిటిషర్స్కి ఇన్ఫర్మేషన్ ఉందో ఆ పోలీసులందరూ కలిసి ఏం చేశారు, ఆ మాన్యుమెంట్ అంతా కూడా మార్నింగే సరౌండ్ చేసేస్తున్నారు. అర్లీ మార్నింగే ఆ మాన్యుమెంట్ దగ్గర అంతా కూడా వాళ్ళు స్ప్రెడ్ అయ్యి మాన్యుమెంట్ దగ్గర అంతా కూడా సరౌండ్ అయ్యి మాన్యుమెంట్ని కంట్రోల్లో తీసుకోవడం అన్నది జరిగింది. ఈవెన్ నంబర్ ఆఫ్ ప్లేసెస్ ఇన్ కోల్కతా ఈ పోలీస్ యొక్క కంట్రోల్లోనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా మన ఫ్రీడమ్ ఫైటర్స్, మన కోల్కతా ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కోల్కతాలోని నంబర్ ఆఫ్ ప్లేసెస్లో మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా మన ఫ్లాగ్ని, అప్పుడున్నటువంటి ఫ్లాగ్ని ఇక్కడ హాయిస్ట్ చేయడం అన్నది జరిగింది. श्रद्धानंद पार्क में बंगाल प्रांतीय विद्यार्थी संघ के मंत्री अविनाश बाबू ने झंडा गाड़ा तो पुलिस ने उनको पकड़ लिया तथा और लोगों को मारा या हटा दिया. श्रद्धानंद पार्क लो बंगाल प्रोविंशियल స్టూడెంట్ యూనియన్ లీడర్ అవినాష్ బాబు గారు ఫ్లాగ్ హైస్టింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ పోలీసెస్ ఏం చేశారు, అతన్ని అడ్డుకొని స్టాప్ చేయించేసి అతన్ని పట్టుకోవడం అన్నది జరిగి అక్కడ నుంచి తీసుకెళ్ళిపోయారనమాట. అంటే ఫ్లాగ్ హైస్టింగ్ అన్నది జరగకుండా చూశారు ఈ శ్రద్ధానంద్ పార్క్లో. तारा सुंदरी पार्क में बड़ा बाजार कांग्रेस कमेटी के युद्ध मंत्री हरिश्चंद्र सिंह झंडा फहराने गए पर वे भीतर ना जा सके. అలానే ఇక్కడ శ్రద్ధానంద్ పార్క్లో ఎలా అయితే అవినాష్ బాబు గారిని స్టాప్ చేశారో నెక్స్ట్ తారాసుందరి పార్క్లో కూడా ఈ బడా బాజార్ కాంగ్రెస్ కమిటీ యొక్క యుద్ధ మంత్రి డిఫెన్స్ మినిస్టర్ హరిశ్చంద్ర సింహ్ గారిని ఆ పార్క్ లోపలికి వెళ్ళనీయకుండా పోలీస్ వాళ్ళు స్టాప్ చేయడం అన్నది జరిగింది. वहाँ पर काफ़ी मारपीट हुई और 2-4 आदमियों के सिर फट गए. హరిశ్చంద్ర సింగ్ గారు ఈ తారాసుందరి పార్క్ లోపలికి పోకుండా అడ్డుకున్నప్పుడు అక్కడ జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్, ఆ గొడవల్లో ఈ పోలీస్ వాళ్ళు లాఠీ చార్జ్ చేసినప్పుడు కొంతమంది మనుషులు అంటే ఒక 2 to 4 మెంబర్స్ యొక్క తలలు పగలడం కూడా జరిగింది. गुजराती सेविका संघ की ओर से जुलूस निकाला जिसमें बहुत सी लड़कियां थी, उनको गिरफ्तार कर लिया. गिरफ्तार करना, अरेस्ट करना. यहाँ पर गुजराती सेविका संघ की ओर से, गुजराती सेविका संघ దీని ద్వారా జులూస్ का अर्थ होता है रैली. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా ఈ గుజరాతీ సేవికా సంఘ్ ఆధ్వర్యంలో ఎక్కువ మంది ఉమెన్స్ ఒక ర్యాలీగా వచ్చేసారు నాన్న. ఈ ర్యాలీగా వచ్చినటువంటి ఉమెన్స్ని కూడా ఇక్కడ అరెస్ట్ చేసేశారు. 11 बजे मारवाड़ी बालिका विद्यालय की लड़कियों ने अपने विद्यालय में झंडोत्सव मनाया. जानकी देवी, मदालसा आदि भी गई थी. लड़कियों को उत्सव का क्या मतलब है समझाया गया. ఆల్రెడీ మన లీడర్స్ ఏదైతే అజెండా ఇచ్చున్నారో ఆ అజెండా ప్రకారమే ఇక్కడ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి మూవ్ ఆన్ అవుతున్నాయి నాన్న. 11 o'clockకి కోల్కతాలోని మార్వాడి బాలికా విద్యాలయలో ఫ్లాగ్ హైస్టింగ్ ప్రోగ్రామ్కి జానకీదేవి మరియు ఆమె కూతురైనటువంటి మదాలస అటెండ్ అయ్యి ఫ్లాగ్ హైస్టింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి గర్ల్స్ అందరికీ కూడా ఈ జెండోత్సవ్, ఈ ఫ్లాగ్ హైస్టింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్, एक बार मोटर में बैठकर सब तरफ घूमकर देखा तो बहुत अच्छा मालूम हो रहा था. जगह जगह फ़ोटो उतर रहे थे. अपनी भी फ़ोटो का काफ़ी प्रबंध किया था. 2-3 बजे कई आदमियों को पकड़ लिया गया जिसमें मुख्य पूर्णोदास और पुरुषोत्तम राय थे. ఒక వెహికల్లో కూర్చొని అన్ని ప్లేసెస్ని ఒక్కసారి అలా రోమ్ చేసి చూసినట్టయితే ప్రతి చోట కూడా మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అన్నవి మనకు బాగా కనిపిస్తూ వచ్చాయి. ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వర్క్స్ చేస్తూ ఉన్నారు. అలానే ప్రతి చోట ఫొటోస్ కూడా క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సీతారాం గారి ఫొటోస్ కూడా కొన్ని చోట్ల క్యాప్చర్ అవుతూ వస్తున్నాయి. 2 to 3 o'clock టైంలో చూసినట్టయితే చాలామంది పీపుల్ ఇక్కడ అరెస్ట్ అయిపోయి ఉన్నారు. ఎవరైతే ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ అయ్యి ఉన్నారో వాళ్ళల్లో మేజర్ నెంబర్ ఆఫ్ పీపుల్ని ఇక్కడ అరెస్ట్ చేసేశారు. అందులో 2 మేజర్ పర్సనాలిటీస్ అయినటువంటి పూర్ణోదాస్ అండ్ పురుషోత్తం రాయ్ని కూడా అరెస్ట్ చేశారు. सुभाष बाबू के जुलूस का भार पूर्णोदास पर था, पर यह प्रबंध कर चुका था. श्री समाज अपनी तैयारी में लगा था. जगह जगह से श्रिया अपना जुलूस निकालने की तथा ठीक स्थान पर पहुंचने की कोशिश कर रही थी. ఇక్కడ అరెస్ట్ అయినటువంటి పూర్ణోదాస్ గారు ఒక మేజర్ రెస్పాన్సిబిలిటీని లీడ్ చేస్తున్నటువంటి పర్సన్ నాన్న. పూర్ణోదాస్ గారికి ఉన్నటువంటి మేజర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఈవినింగ్ ఎక్కడైతే సభ జరుగుతుందో
దానికి మెయిన్గా సుభాష్ చంద్రబోస్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ర్యాలీని తీసుకొని వస్తున్నారో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ అరేంజ్మెంట్స్ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా పూర్ణోదాస్ గారి మీద ఉంది. ఈయన అరెస్ట్ అయినప్పటికీ కూడా ప్రియర్గానే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అంటే సుభాష్ చంద్రబోస్ గారి ర్యాలీకి అలానే ఆయన పార్టిసిపేట్ అవుతున్నటువంటి ఆ సభకు కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పూర్ణోదాస్ గారు ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నారు. అలానే శ్రీ సమాజ్ అప్ని తయారీ మే లగాతా, అలానే ఉమెన్స్ అందరూ కూడా వాళ్ళ టీమ్స్తో ఒక ర్యాలీగా వచ్చి ఎగ్జాక్ట్ ప్లేసెస్కి రీచ్ అవ్వాలి అనేటటువంటి ఎఫర్ట్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. मॉन्यूमेंट के पास जैसा प्रबंध भोर में था वैसा करीब 1 बजे नहीं रहा. इससे लोगों में आशा होने लगी कि शायद पुलिस अपना रंग न दिखलावे, पर वह कब रुकने वाली थी. అలానే మాన్యుమెంట్ దగ్గర ఈవినింగ్ మనకి ఏదైతే గ్యాదరింగ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అన్నది జరగబోతుందో దాని కొరకు పోలీసెస్ ఏం చేస్తున్నారు, మార్నింగ్ 6 నుంచే వాళ్ళు అక్కడ కంట్రోల్లోకి తీసేసుకొని ఉన్నారు. కానీ ఒకసారి ఆఫ్టర్నూన్ టైం 1 o'clock అలా అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళు ఎందుకో కొంచెం రిలాక్స్డ్గా అనిపించున్నారు. అంటే ఈవినింగ్ అంత ఎఫెక్ట్స్ అన్నవి మన మీద ఉండకపోవచ్చు అని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళను తక్కువగా మనము అంచనా వేయకూడదు. వై దే ఆర్ ద పోలీసెస్. వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ కొద్దిగా సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏ నిమిషానికైనా సరే వాళ్ళ యొక్క కలర్స్ని వాళ్ళు షో చేస్తారు. వాళ్ళ యొక్క నేచర్ అన్నది ఎప్పుడైనా సరే వాళ్ళు బయటికి చూపిస్తారు ఆ పోలీస్ వాళ్ళు. అది మనం మర్చిపోకూడదని చెప్పి అనుకుంటూ ఉన్నారు. 3 बजे से ही मैदान में हज़ारों आदमियों की भीड़ होने लगी और लोग टोलियां बनाकर मैदान में घूमने लगे. आज जो बात थी वह निराली थी. ఈరోజు ఏదైతే జరగబోతోందో ఆ సభ కొరకు ఆ గ్రౌండ్లో, అంటే ఆ మాన్యుమెంట్ దగ్గర ఉన్నటువంటి ఆ గ్రౌండ్లో 3 o'clock నుంచే గుంపులుగా ప్రజలందరూ వచ్చి అక్కడికి ఆ క్రౌడ్ అంతా ఫామ్ అయిపోతూ వస్తుందన్నమాట. जब से कानून भंग का काम शुरू हुआ है तब से आज तक इतनी बड़ी सभा ऐसे मैदान में नहीं की गई थी और यह सभा तो कहना चाहिए कि ओपन लड़ाई थी. అంటే ఇది ఒక ఓపెన్ ఫైట్. కానూన్ का अर्थ क्या है? लॉ. ఎప్పుడైతే మనం ఈ బ్రిటిషర్స్ యొక్క లాని అపోజ్ చేయడం అన్నది స్టార్ట్ చేశామో అప్పటి నుంచి ఇంత పెద్ద సభ, ఇంత పెద్ద గ్యాదరింగ్ అన్నది ఎప్పుడూ కూడా జరగలేదు. ఒకసారి చూసినట్టయితే దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అని అనుకుంటున్నారు. మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక పెద్ద గ్యాదరింగ్ అన్నది ఫామ్ అయిపోతుంది. ఇది ఒక ఓపెన్ ఫైట్ లాగా ఉంది అని చెప్పి అంటున్నారు. पुलिस कमिश्नर का नोटिस निकल चुका था कि अमुक धारा के अनुसार कोई सभा नहीं हो सकती. जो लोग काम करने वाले थे उन सबको इंस्पेक्टरों के द्वारा नोटिस और सूचना दे दी गई थी कि आप यदि सभा में भाग लेंगे तो दोषी समझ जाएंगे. ఇక్కడేమో గ్రౌండ్లో అందరూ కూడా వచ్చి క్రౌడ్ అంతా గ్యాదర్ అయిపోతున్నారు నాన్న. ఈ సెలబ్రేషన్స్ని స్టాప్ చేయడం కొరకు పోలీసెస్ అందరికీ కూడా పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి ఒక నోటీస్ అన్నది వచ్చింది. ఏమని? అముక్ దారా, ఇస్కా అర్థ్ హోతా హై సో అండ్ సో సెక్షన్. అకార్డింగ్ టు సో అండ్ సో సెక్షన్ ఎలాంటి సభలు కూడా నిర్వహించకూడదు. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా మన లీడర్స్ దాకా ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చారు. ఈ రోజున ఎలాంటి సభలు జరగకూడదు, ఎలాంటి ఇండిపెండెన్స్ డే పార్టిసిపేషన్ అన్నది ఉండకూడదు. ఒకవేళ కాదని ఎవరైనా సరే పార్టిసిపేట్ అయ్యారా, మీరందరినీ కూడా ఇక్కడ దోషులలాగా, అంటే ఒక నేరస్తుల్లాగా పరిగణించడం అన్నది జరుగుతుందనేసి క్లియర్గా సో అండ్ సో సెక్షన్ అని చెప్తూ మన లీడర్స్ దాకా కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ని పోస్ట్ చేసేశారు. इधर काउंसिल की तरफ से नोटिस निकल गया था कि मॉन्यूमेंट के नीचे ठीक 4:24 पर झंडा फहराया जाएगा तथा स्वतंत्रता की प्रतिज्ञा पढ़ी जाएगी. सर्वसाधारण की उपस्थिति होनी चाहिए. खुला चैलेंज देकर ऐसी सभा पहले नहीं की गई थी. కానీ ఇక్కడ కౌన్సిల్ అంటే ఏంటి, మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కోల్కతాలో ఎక్కడైతే జరుపుతున్నారో అక్కడ ఉన్నటువంటి ఆ కౌన్సిల్, ఆ కమిటీ ఏదైతే ఉందో ఆల్రెడీ వీళ్ళు కూడా ఒక నోటీస్ ఇచ్చేసి ఉన్నారు నాన్న. ఇక్కడ ఎవరు భయపడడం లేదు వాళ్ళకు. ఇక్కడ ఎవరు కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ని ఆపినా కూడా ఆపాలి అని చెప్పి అనుకోవడం లేదు. వాళ్ళు ఎంత పనిష్ చేసినా సరే వీళ్ళు ముందుకే వెళ్ళాలి అనుకుంటున్నారు. కాబట్టి కౌన్సిల్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, మాన్యుమెంట్ దగ్గర ఎగ్జాక్ట్గా 4:24 ఫ్లాగ్ హాయిస్టింగ్ అన్నది జరుగుతుంది. ఫ్లాగ్ హాయిస్టింగ్తో పాటుగా ఈ స్వతంత్రతాకి ప్రతిజ్ఞ, ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒక ప్రతిజ్ఞ, ఒక ప్లెడ్జ్ కూడా చదవడం అన్నది జరగాలి. జనరల్గా ఇక్కడ జనరల్ పబ్లిక్ అంతా కూడా గ్యాదర్ అవ్వాలి, సాధారణంగా ఉండాలి సభ. అలానే కాకుండా ఇది ఒక ఓపెన్ ఛాలెంజ్ లాగా కూడా ప్రకటించేశారు. పోలీస్ వాళ్ళేమో పోలీస్ కమిషనర్ ఒక నోటీస్ పంపించేస్తున్నారు. అకార్డింగ్ టు సో అండ్ సో సెక్షన్ ఎలాంటి ర్యాలీస్ కానీ, సభలు కానీ, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కానీ జరగకూడదు.
కాదని ఎవరైనా సెలబ్రేషన్లో పార్టిసిపేట్ అయినట్టయితే వాళ్ళందరికీ కూడా శిక్ష అన్నది పడుతుంది అని. కానీ ఎవరు కూడా ఇక్కడ ఆగడం లేదు. అందరూ కూడా ఒక ఓపెన్ ఛాలెంజ్ లాగా ఫీల్ అయిపోయి ఆల్రెడీ కమిటీ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా మాన్యుమెంట్ దగ్గరికి రీచ్ అయ్యి 4:24 మన ఫ్లాగ్ హాయిస్టింగ్ అన్నది జరగాలి అని చెప్పి అందరూ కూడా పార్టిసిపేషన్లో ముందుకే వెళ్తున్నారు. కానీ ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం అన్నది జరగలేదు నాన్న. ठीक 4:10 पर सुभाष बाबू जुलूस लेकर आए। उनको चौरंगी पर ही रोका गया, पर भीड़ की अधिकता के कारण पुलिस जुलूस को रोक नहीं सकी। ఇక్కడ ఎగ్జాక్ట్గా 4:10 సుభాష్ చంద్రబోస్ గారు తన యొక్క ర్యాలీతో తన యొక్క జులూస్తో పాటు వస్తూ ఉన్నారు. అక్కడ చౌరంగి అనేటటువంటి ప్రాంతంలో సుభాష్ చంద్రబోస్ గారిని స్టాప్ చేసేసి ఉన్నారు నాన్న. బట్ క్రౌడ్ అన్నది చాలా ఎక్కువగా వస్తుంది సుభాష్ చంద్రబోస్ గారితో పాటుగా ర్యాలీగా. బట్ క్రౌడ్ హెవీగా ఉండడంతో ఆ పీపుల్ని వీళ్ళు పోలీస్ వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. ఆ క్రౌడ్ అంతా అలానే మూవ్ ఆన్ అయిపోతూ వచ్చింది. मैदान के मोड़ पर पहुंचते ही पुलिस ने लाठियां चलानी शुरू कर दी। बहुत आदमी घायल हुए। सुभाष बाबू पर भी लाठियां पड़ी। सुभाष बाबू बहुत जोर से वंदे मातरम बोल रहे थे। ज्योतिर्मय गंगुली ने सुभाष बाबू से कहा, आप इधर आ जाइए, पर सुभाष बाबू ने कहा, ఆగే బడనా హై. ఈ క్రౌడ్ అంతా కూడా ఆగకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంది నాన్న. అంటే ఆ మాన్యుమెంట్ దగ్గర ఆ గ్రౌండ్లో ఎక్కడైతే ఇప్పుడు ఫ్లాగ్ హైస్టింగ్ అన్నది జరగాలో ఆ ప్లేస్కి రీచ్ అవుతున్నటువంటి ఆ టర్నింగ్కి వచ్చేపాటికి ఈ పోలీస్ వాళ్ళు వాళ్ళ మీద లాఠీ చార్జ్ అన్నది స్టార్ట్ చేసేసారు. ఈ లాఠీ చార్జ్ చేసినప్పుడు సుభాష్ చంద్రబోస్ గారి మీద కూడా ఇక్కడ లాఠీ చార్జ్ అన్నది జరుగుతోంది. ఆ టైంలో సుభాష్ చంద్రబోస్ గారు వందే మాత్రం అని గట్టిగా అంటున్నారే కానీ దెబ్బలు పడుతున్నాయి కదా అని చెప్పి సైడ్కి వెళ్ళాలి అని కూడా అనుకోలేదు. ఇది ఇంత గమనిస్తున్నటువంటి జ్యోతిర్మయ్ గంగూలీ గారు, సుభాష్ బాబు గారు మీరు కొంచెము వెనక్కి రండి, అంటే ఆ పోలీస్ వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తున్నారు, దెబ్బలు తగులుతున్నాయి, వందే మాతరం అని చెప్పి గట్టిగా అరుస్తున్నారు, మీరు కొంచెం వెనక్కి రండి అన్నప్పుడు కూడా సుభాష్ చంద్రబోస్ గారు అంటున్నారు ముందుకే వెళ్ళాలి. అంటే ఇక్కడ సుభాష్ చంద్రబోస్ గారు ఎంత స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి ఉన్నారో, అంటే ఆ రోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు కన్ఫర్మ్గా ఆ 4:24 యొక్క ఫ్లాగ్ హాయిస్టింగ్ జరగాల్సిండేది, అలానే ఆ ప్లెడ్జ్ చదవాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు కాబట్టి ముందుకే వెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు నాన్న. यह सब तो अपनी सुनी हुई लिख रहे हैं, पर सुभाष बाबू का और अपना विशेष फासला नहीं था। विशेष फासला का अर्थ होता है स्पेसिफिक डिस्टेंस। सुभाष बाबू बड़े जोर से वंदे मातरम बोलते थे, यह अपनी आंखों से देखा। पुलिस भयानक रूप से लाठियाँ चला रही थी। जनरल इंదులో కొన్నవి విన్నవి కూడా మెన్షన్ అయి ఉన్నాయి, డైరీలో నోట్ చేసి ఉన్నాయి. కానీ ఈ సుభాష్ బాబు యొక్క ఇన్సిడెంట్ ఏదైతే అక్కడ జరుగుతుందో స్వయంగా సీతారాం గారి కళ్ళ ముందరే జరుగుతోంది. ఎందుకు ఎలా అంటే సీతారాం గారు కూడా ఆ సభ జరిగేటటువంటి ప్లేస్కి వెళ్ళేటటువంటి ఈ జులూస్, ఈ ర్యాలీ ఏదైతే ఉందో అందులోనే పార్టిసిపేట్ అయ్యి ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ గారికి సీతారాం గారికి పెద్ద డిఫరెన్స్ అంటే డిస్టెన్స్ ఏమీ కూడా లేదు, అంటే ఆ కళ్ళ ముందరే కనిపిస్తోంది. ఇక్కడ పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, సుభాష్ చంద్రబోస్ మీద లాఠీ చార్జ్ అన్నది చేస్తూ ఉండడం. क्षितिज चटर्जी का फटा हुआ सिर देखकर तथा उनका बहता हुआ खून देखकर आंख मिंच जाती थी. ఇక్కడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నాన్న. ఇక్కడ క్షితిజ్ చటర్జీ మీద లాఠీ చార్జ్ చేసినప్పుడు తల పగిలి ఎక్కడైతే బ్లీడింగ్ అన్నది వస్తుందో ఆ సిచ్యువేషన్ చూసి కళ్ళల్లో నీళ్ళు వచ్చినంత పని అయింది. इधर यह हालत हो रही थी कि उधर श्रीया मॉन्यूमेंट की सीढ़ियों पर चढ़ झंडा फहरा रही थी और घोषणा पढ़ रही थी. श्रीया बहुत बड़ी संख्या में पहुंच गई थी. ఇక్కడ ఒక సైడ్ ఏమో సుభాష్ చంద్రబోస్ గారిని అడ్డుకున్నారు, లాఠీ చార్జ్ అన్నది జరుగుతోంది. ఆ లాఠీ చార్జ్లో కొంతమందికి తలలు పగిలి ఇక్కడ బ్లీడింగ్ అన్నది అవుతోంది. ఇంకొక వైపు ఈ స్త్రీలు ఎక్కడా కూడా ఆగకుండా ర్యాలీలో వచ్చినటువంటి ఆ ఉమెన్స్ అందరూ కూడా ముందుకే ఫార్వర్డ్ అయ్యారు. ముందుకెళ్ళి ఎగ్జాక్ట్గా మాన్యుమెంట్ దగ్గరికి వెళ్ళి 4:24 ఏదైతే సుభాష్ చంద్రబోస్ గారి ఆధ్వర్యంలో ఈ ఫ్లాగ్ హాయిస్టింగ్ అన్నది జరగాల్సి ఉందో ఎగ్జాక్ట్గా సేమ్ టైంకి ఉమెన్స్ అందరూ కూడా అక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ అన్నది చేసి ఆ స్వతంత్రతా దివస్ యొక్క ప్లెడ్జ్ కూడా చదవడం స్టార్ట్ చేసేసారు నాన్న. ఇక్కడ క్రౌడ్ కూడా ఉమెన్స్ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ అయ్యి ఉన్నారు. प्रायः सबके पास झंडा था. जो वॉलंटियर गए थे उनके अपने स्थान से लाठियाँ पड़ने पर भी हटते नहीं थे. అక్కడ పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి ఒక్క ఉమెన్ హ్యాండ్లో కూడా మన ఇండియన్ ఫ్లాగ్ అన్నది ఉంది. వాలంటీర్గా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మన ఇండియన్ ఫ్లాగ్ని
తీసుకొని అక్కడ నిలబడి ఆ స్వతంత్రతా దివస్ యొక్క ప్లేడ్జ్ని చదువుతూ ఉన్నారు. వాళ్ళ మీద లాఠీలు అన్నవి పడుతున్నాయి. ఈ లాఠీ దెబ్బలు పడుతున్నప్పటికీ కూడా కదలకుండా నిలబడ్డారు. అంటే ఫ్లాగ్ హాయిస్టింగ్ కంప్లీట్ అయ్యి ఆ స్వతంత్రతా దినోత్సవ ప్లేడ్జ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వీళ్ళు ఎన్ని దెబ్బలు పడుతున్నా కూడా ఉమెన్స్ అందరూ కూడా కదలకుండా నిలబడి మనం ఏదైతే ప్రోగ్రామ్ ఎజెండా ముందుగానే అనుకున్నామో దాన్ని సక్సెస్ఫుల్గా ఇక్కడ కంప్లీట్ చేసేసి ఉన్నారు వీళ్ళు. नेक्स्ट, सुभाष बाबू को पकड़ लिया गया और गाड़ी में बैठाकर लाल बाजार लाकअप में बेच दिया गया. ఫైనల్గా సుభాష్ చంద్రబోస్ గారిని అరెస్ట్ చేశారు నాన్న. అంటే పోలీస్ వెహికల్లో ఎక్కడికి తీసుకెళ్లారు? లాల్ బాజార్ లాకప్కి తీసుకెళ్లారు. कुछ देर बाद ही श्रिया जुलूस बनाकर वहाँ से चली. साथ में बहुत बड़ी भीड़ इकट्ठा हो गई. बीच में पुलिस कुछ ठंडी पड़ी थी. उसने फिर డండే చలాని షురూ కర్ దియే. ఇక్కడ ఉమెన్స్ గ్యాదరింగ్ అనమాట. అంటే కొద్ది సమయం తర్వాత స్త్రీలందరూ ఎక్కువ క్రౌడ్గా ఉమెన్స్ అందరూ ఒక పెద్ద ర్యాలీలాగా తీసుకొని వెళ్తున్నారు. క్రౌడ్ ఎక్కువగా ఫామ్ అయ్యింది. పోలీస్ వాళ్ళు స్టార్టింగ్లో కొంచెం సైలెంట్గా ఉన్నప్పటికీ కానీ వాళ్ళ యొక్క కలర్ మళ్ళీ బయటపడింది. అంటే మరీ స్టార్ట్ చేశారు. అంటే ఉమెన్స్ మీద కూడా ఇక్కడ లాఠీ చార్జ్ చేయడం అనేది స్టార్ట్ అయిపోతుంది. अब की बार भीड़ ज़्यादा होने के कारण बहुत आदमी घायल हुए. धर्मतल्ले के मोड़ पर आकर जुलूस टूट गया और करीब 50-60 स्त्रियां वही मोड़ पर बैठ गई. ఈ క్రౌడ్ కూడా ఎక్కువగానే ఉంది. ఉమెన్స్ అందరూ చాలా ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ అయ్యారు. ఉమెన్స్ మీద లాఠీ చార్జ్ చేసినప్పుడు వాళ్ళకి దెబ్బలు కూడా తగిలాయి. అలానే ఇక్కడ ధర్మతల్లికి మోడ్ పర్ అంటే ఈ కార్నర్కి రాగానే ఈ క్రాస్లో ఏమైంది, ఈ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ర్యాలీ అంతా కూడా స్ప్లిట్ అయ్యారు. 50-60 మెంబర్స్ ఫైనల్గా ముందుకు మూవ్ ఆన్ అవ్వలేనటువంటి కండిషన్లో అక్కడే కూర్చుండిపోయారు. కొంతమంది ముందుకే ఫార్వర్డ్ అయిపోయి ఉన్నారు. पुलिस ने उनको पकड़कर लाल बाजार बेच दिया. ఎవరైతే అక్కడ స్ప్లిట్ అయిపోయి కొంతమంది ముందుకెళ్లారు, కొంతమంది అక్కడే ఉండిపోయి ఉన్నారో వాళ్ళని కూడా ఇక్కడ అరెస్ట్ చేసేసి పోలీస్ వాళ్ళు లాల్ బాజార్ లాకప్కి తీసుకెళ్ళిపోయారు. श्रियों का एक भाग आगे बढ़ा जिसका नेतृत्व विमल प्रतिभा कर रही थी. उनको बहु बाजार के मोड़ पर रोका गया और वे वही मोड़ पर बैठ गई. आसपास बहुत बड़ी भीड़ इकट्ठी हो गई जिस पर पुलिस बीच बीच में लाठी चलाती थी. ఇక్కడ ఇంకొక గ్రూప్ ఆఫ్ ఉమెన్ ఎవరైతే ముందుకెళ్తున్నారో వాళ్ళందరికీ లీడర్గా ఇక్కడ విమలా ప్రతిభ గారు ఉన్నారు నాన్న. కొద్ది దూరం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ బహుబజార్ అనేటటువంటి ఏరియాలో ఈమెను కూడా స్టాప్ చేసి ఆమె మీద కూడా లాఠీ చార్జ్ అన్నది చేసున్నారు. इस प्रकार करीब पौने घंटे के बाद पुलिस की लारी आई और उनको लाल बाजार ले गई और भी कई आदमियों को पकड़ा गया. रुजलाल गोयंका जो कई दिन से अपने साथ काम कर रहा था और दमदम जेल में भी अपने साथ था पकड़ा गया. ఇక్కడ విమలా ప్రతిభ గారి మీద కూడా లాఠీ చార్జ్ అన్నది జరిగింది. ఆమె అక్కడే కూర్చుండిపోయారు. పౌనే గంటకే బాద్ ఒక 15 మినిట్స్ తర్వాత వాళ్ళ యొక్క పోలీస్ వెహికల్ రావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మరీ అరెస్ట్ చేస్తూ లాల్ బజార్ లాకప్కి తీసుకెళ్ళిపోయారు నాన్న. ఆ టైంలో చాలా మందిని కూడా ఇక్కడ మెన్స్ అండ్ ఉమెన్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసేస్తున్నారు. అందులో వృజ్లాల్ గోయాంకా కూడా ఒకరనమాట. ఈ వృజ్లాల్ గోయాంకా గారు ఆల్రెడీ సీతారాం గారితో పాటుగా ఈ స్వాతంత్రోద్యమంలో పార్టిసిపేట్ అయ్యి జైల్లో కూడా ఉన్నటువంటి పర్సన్స్. ఇక్కడ దమ్దమ్ జైల్లో కూడా వృజ్లాల్ గోయాంకా గారితో పాటుగా సీతారాం గారు కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఇక్కడ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసేశారు. पहले तो वह झंडा लेकर वंदे मातरम बोलता हुआ मॉन्यूमेंट की ओर इतने जोर से दौड़ा कि अपने आप ही गिर पड़ा. उसे एक अंग्रेजी घुड़सवार ने लाठी मारी, फिर पकड़कर कुछ दूर ले जाने के बाद छोड़ दिया. इस पर वह श्रियों के जुलूस में शामिल हो गया और वहाँ पर भी उसको छोड़ दिया. तब वह 200 आदमियों का जुलूस बनाकर लाल बाजार गया और वहाँ पर गिरफ्तार हो गया. ఇక్కడ వృజ్లాల్ గోయాంకా గారు ఏ విధంగా అరెస్ట్ అయ్యారు అంటే యాక్చువల్గా ఇక్కడ సీతారాం గారు చూస్తున్నట్టుగానే ఈయన వందే మాతరం అంటూ చాలా ఫాస్ట్గా రన్ చేసుకుంటూ వచ్చారనమాట. రన్ చేసుకుంటూ వచ్చి సడన్గా కింద పడిపోయారు. కింద పడిపోయినప్పుడు ఈ హార్స్ మీద వస్తున్నటువంటి పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతని మీద లాఠీ చార్జ్ చేసి కొద్ది దూరం వరకు లాక్కెళ్ళి వదిలేశారనమాట. అయినా కూడా అతను స్టాప్ అవ్వకుండా అక్కడ ఉమెన్స్ ర్యాలీ ఏదైతే వెళ్తోందో ఆ క్రౌడ్లో కలిసిపోయి వెంటనే అతను 200 మెంబర్స్ యొక్క మెన్స్ ర్యాలీని తీసుకెళ్ళిపోవడం స్టార్ట్ చేసేస్తున్నాడు. ఇది అబ్జర్వ్ చేసినటువంటి పోలీస్ వాళ్ళు అతన్ని లాల్ బజార్ లాకప్కి తీసుకెళ్ళిపోయారు అరెస్ట్ చేసి. మదాలా సాబీ పకड़ी गई थी. उससे मालूम हुआ कि उसको ताने में भी मारा था. सब मिलकर 105 श्रिया पकड़ी गई थी. बाद में रात को 9 बजे सबको छोड़ दिया गया.
ఇక్కడ మదాలసాని కూడా ఇక్కడ అరెస్ట్ చేశారు. జానకీదేవి యొక్క కూతురు. స్టార్టింగ్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే మార్వాడి బాలిక పాఠశాల అంటే ఈ మార్వాడి గర్ల్స్ స్కూల్లో ఫ్లాగ్ హైస్టింగ్కి అటెండ్ అయ్యింది నాన్న జానకీదేవి యొక్క కూతురు. ఈ అమ్మాయిని కూడా ఇక్కడ అరెస్ట్ చేశారు. ఆమెని పోలీస్ స్టేషన్లో కూడా కొట్టడం అన్నది జరిగింది. ఆమె బయటికి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇక్కడ అప్రాక్సిమేట్గా 105 మెంబర్స్ ఉమెన్స్ని అరెస్ట్ చేసి ఉన్నారు. అలానే నైట్ 9 o'clockకి వీళ్ళందరినీ కూడా రిలీజ్ చేసేశారు. कोलकाता में आज तक इतनी श्रिया एक साथ गिरफ्तार नहीं की गई थी. करीब 8 बजे कादी भंडार आए तो कांग्रेस ऑफिस से फ़ोन आया कि यहाँ बहुत आदमी चोट खाकर आए हैं और कई की हालत संगीन है, उनके लिए गाड़ी चाहिए. కానీ ఇంతమంది ఉమెన్స్ని అరెస్ట్ చేయడం ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైము ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఇంతమంది ఉమెన్స్ని అరెస్ట్ చేశారని చెప్పి చెప్తున్నారు. అలానే 8 o'clockకి ఇక్కడ ఖాదీ బండార్కి వచ్చినప్పుడు కాంగ్రెస్ ఆఫీస్ నుంచి ఒక ఫోన్ వచ్చిందంట నాన్న. ఇక్కడ చాలామంది దెబ్బలు తగిలి ఉన్నారు. కొంతమంది కండిషన్ అయితే చాలా సీరియస్గా ఉంది. వీళ్ళందరినీ హాస్పిటల్స్కి తీసుకెళ్ళడానికి వెహికల్స్ కావాలి అని చెప్పి ఖాదీ బండార్ దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ ఆఫీస్కి ఒక ఫోన్ అన్నది వచ్చింది. జానకి దేవి के साथ वहाँ गए, बहुत लोगों को चोट लगी हुई थी. डॉक्टर दास गुप्ता उनकी देख रेख तथा फोटो उतरवा रहे थे. उस समय तक 67 आदमी वहाँ आ चुके थे. बाद में तो 103 तक आ पहुँचे. ఫోన్ వచ్చిన తర్వాత జానకీదేవితో పాటుగా అక్కడికి వెళ్ళి చూసినట్టయితే చాలామందికి దెబ్బలు తగిలి ఉన్నాయి. అలానే వాళ్ళందరికీ కూడా దాస్ గుప్తా అనేటటువంటి డాక్టర్ ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అలానే ఆ దెబ్బలు తగిలినటువంటి వాళ్లకు ఫొటోస్ అన్నవి తీస్తూ ఉన్నారు. ఆ సమయంలో అప్రాక్సిమేట్లీ ఒక 67 మెంబర్స్ వరకు వచ్చి రీచ్ అయ్యి ఉన్నారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొరకు. నెక్స్ట్ స్లోగా ఏమవుతుంది నాన్న, ఆ నంబర్ అన్నది ఇంక్రీజ్ అయ్యి 103 మెంబర్స్ దాకా అక్కడ ట్రీట్మెంట్ కొరకు వచ్చేస్తున్నారు. अस्पताल गए, लोगों को देखने से मालूम हुआ कि 160 आदमी तो अस्पतालों में पहुँचे और जो लोग घरों में चले गए वे अलग है. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తెలిసిందంట ఏమని 160 మెంబర్స్ ట్రీట్మెంట్ కొరకు వచ్చున్నారు. ఈ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ అయ్యి కొంతమంది, అలానే లాకప్లో కొంతమంది చిన్న చిన్నగా దెబ్బలు తగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఇళ్ళకు వెళ్ళిపోవడం అన్నది జరిగింది. అంటే చిన్న ట్రీట్మెంట్ ఇంట్లోనే తీసుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో కొంతమంది ఏమయ్యారనా ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ 160 మెంబర్స్ హాస్పిటల్స్లో ఉండి ట్రీట్మెంట్ అన్నది తీసుకుంటున్నారు. इस प्रकार 200 घायल जरूर हुए थे. అంటే అప్రాక్సిమేట్గా మనం క్యాల్కులేట్ చేస్తే 200 మెంబర్స్ వరకు ఇక్కడ ఇంజురీస్తో ఉన్నారు. पकड़े गए आदमियों की संख्या का पता नहीं चला, पर लाल बाजार के लाकअप में श्रियों की संख्या 105 थी. ఎంతమందిని అరెస్ట్ చేశారు అనేటటువంటి నంబర్ పర్ఫెక్ట్గా తెలియకపోయినా ఉమెన్స్ మాత్రం 105 మెంబర్స్ని ఇక్కడ అరెస్ట్ చేశారు అనేటటువంటి ఎగ్జాక్ట్ కౌంట్ అన్నది ఉంది. ఆజ్తో జో కుచ్ హువా వహ్ అపూర్వ హువా. వాట్ ఎవర్ హ్యాపెన్ టుడే ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. ఈరోజు ఏదైతే జరిగిందో అది చాలా ఎక్స్ట్రాడినరీగా ఫీల్ అవుతున్నారు లేఖక్. ఆల్రెడీ చెప్పున్నాను ఈ డైరీలో లాస్ట్లో వీ షుడ్ యాడ్ అవర్ ఫీలింగ్ ఆల్సో, అంటే మన యొక్క ఒపీనియన్ని కూడా ఇక్కడ షేర్ చేసుకోవాలి. ఫైనల్గా ఇక్కడ లేఖక్ సీతారాం సెక్సరియా గారు తన యొక్క ఒపీనియన్ని కూడా మనతో షేర్ చేస్తున్నారన్న ఒక సీక్వెన్స్లో డైరీని అంతా నోట్ చేస్తూ మెన్షన్ చేసి వచ్చారు. ఫైనల్గా అంటున్నారు వాట్ ఎవర్ హ్యాపెన్ టుడే వాజ్ ఎక్స్ట్రాడినరీ. ఎందుకు? बंगाल के नाम या कलकत्ता के नाम पर कलंक था कि यहाँ काम नहीं हो रहा है, वह आज बहुत अंश में धुल गया और लोग सोचने लगे कि यहाँ भी बहुत सा काम हो सकता है. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ బెంగాల్లో కావచ్చు లేదంటే ఈ కలకత్తాలో కానీ ఈ స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి ఈ ఇండిపెండెన్స్ మూమెంట్కి సంబంధించి ఎటువంటి వర్క్స్ కూడా సరిగా జరగడం లేదనేటటువంటి ఒక అపకీర్తి కలంకం అన్నది ఉందన్నమాట. కాబట్టి ఈ రోజున ఈ ఇన్సిడెంట్తో ఈ కలంకం అంతా ఈ అపవాదంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. అలానే ఏంటి ఇక్కడ మేము కూడా అంటే ఈ బెంగాల్ ప్రజలు కూడా ఈ కోల్కతా ప్రజలు కూడా ఏదైనా సరే సాధించగలరు అనేటటువంటి విజన్ ఇప్పుడు ప్రజల్లో ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజున జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ అని అంటున్నారు లేఖక్. ఫైనల్గా ఈ బెంగాల్ పీపుల్ కూడా మన స్వతంత్రోద్యమానికి సంబంధించి ఏదైనా చెయ్యగలరు అని చెప్పి ప్రూవ్ అవుతుందని చెప్పేసి సీతారాం గారు తన డైరీ యొక్క పేజ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నారు నాన్న. దిస్ ఈజ్ అవర్ లెసన్ డైరీ కా ఏక్ పన్నా. ఓకేనా? నెక్స్ట్ వీడియో విల్ మీట్. నౌ సైనింగ్ ఆఫ్.